MM Keeravani garu మాట్లాడతారు. May we request everybody to please be seated. Thank you so much. Again, we would want to listen to your speech. వాసు గారు కీరవాణి గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందు కీరవాణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇదిగో ఈరోజు మహిమ మీకు రేపటి నుంచి సుమానే. ఓకే, కీరవాణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. నమస్కారం అండి. చంద్రముఖి 2లో దయ్యాన్ని చూపించకుండానే భయపెట్టారు వాసు గారు. ఆయన ఎందుకంటే ఇక్కడ లారెన్స్ మాస్టర్ ఎంత గొప్పగా చేశారో ఈయన కూడా మాస్టర్ టచ్ అంటారు. ఈ పర్టికులర్ సినిమాలో ఆయనది మాస్టర్ టచ్. ఆయనతో పనిచేయడం ఇది మొదటిసారి కాదు, చాలా సంతోషంగా ఉంది. కంగనా రనౌత్ గారితో, రాఘవ లారెన్స్ గారితో చేయడం ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా చక్కగా చేశారు. మరుపురాని పెర్ఫార్మెన్స్ అవుతుంది ఈ సినిమా వారిద్దరికీ కూడా. లైకా ప్రొడక్షన్స్లో కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మంచి స్టాండర్డ్స్తో వాళ్ళు ఖర్చుకు వెనకాడకుండా తీసిన సినిమా ఇది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, చంద్రముఖి 1కి పనిచేసిన మిత్రులు గురుకిరణ్, విద్యాసాగర్ గారు వారు ఆల్రెడీ ఒక మార్కు క్రియేట్ చేశారు ఈ పాటకి. వాళ్ళు చేసిన పాటలు చిరకాలం మర్చిపోలేని ఆ స్థాయిలో నిలబడ్డాయి. వాటిని తట్టుకుని పనిచేయడం అనేది చాలా కష్టమైన పని. చాలా శక్తి మేరకు నేను పనిచేశాను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో కూడా మ్యూజిక్ మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన వాసు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి గారు. అండ్ వాసు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ అందరికీ నమస్కారం. ఇక్కడ మాట్లాడనేది చాలా కష్టం. ఏంటంటే ఎక్కువ ఫ్యాన్స్ హీరోయిన్స్కే ఉన్నారు. సో మనకు లేదు, ఏదో మాట్లాడితే ఓ అంటారు, క్లాప్స్ కొడతారు. సో ఇలాంటివి పోతుంది. ఓకే, సో చాలా సంతోషం. లైకా ప్రొడక్షన్స్ మాకు ఈ పిక్చర్ ఇచ్చినందుకు వాళ్ళకు థ్యాంక్స్. నాతో పని చేసిన అన్ని టెక్నీషియన్స్కి నా కృతజ్ఞతలు. ఫస్ట్ హియర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఫాదర్ పీతాంబరం గారు. వారు లేదంటే నేను ఈ కార్యక్రమాన్ని డెఫినెట్గా నేను ఉండను. అలాంటి మా గాడ్ ఫాదర్ అని మేము ఎప్పుడు చెప్పిన ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళే మాకు అన్న ఇచ్చారు. సో పెంచాము. ఈ ఫ్యామిలీ ఒక సినిమా ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. సో వాళ్ళకు ఫస్ట్ థ్యాంక్స్. ఈ పిక్చర్లు యాక్ట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎన్నోసారి మేము మాట్లాడాను. అండ్ ఈ పిక్చర్ ఫస్ట్ పార్ట్ విద్యాసాగర్ చేశారు. ఈ సెకండ్ పార్ట్ నాకు మా టీంకి చాలా అదృష్టం. కీరవాణి గారు వచ్చారు, ఈ పిక్చర్ ఒప్పుకున్నారు, చేశారు. పెద్ద గొప్ప ఏంటంటే ఫస్ట్ నాకు మీరు చేయాలని వెంటనే విద్యాసాగర్ గారు ఎందుకు లేదు అన్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కీరవాణి గారు. నేను చెప్పాను, లేదు సార్, ప్రొడ్యూసర్స్కు రీసెంట్గా అన్నీ మీ పిక్చరే రిలీజ్ చేశారు, సో ఆ సెంటిమెంట్ కోసరం అడిగారు అన్నారు. నాతో నంబర్ తీసుకొని ఫస్ట్ విద్యాసాగర్ మ్యూజిక్ డైరెక్టర్కి ఫోన్ చేసి నేను ఇలాగ చేస్తున్నానని చెప్పి అమలు చేశారు. ఇది అన్నీ నేను నేర్చుకున్నాను. ఇలాంటి ఒక క్యారెక్టరు ఎలాగ ఒకటి డీల్ చేయాలా, ఒక టెక్నీషియన్ పిక్చర్ ఇంకొక టెక్నీషియన్ చేయొచ్చప్పుడు ఎలాగ చేయాలా అని ఐ లెర్న్ ఫ్రమ్ మిస్టర్ కీరవాణి గారు. అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఈ పిక్చర్లో వచ్చింది. అండ్ చైతన్య ప్రసాద్ గారు చాలా స్పీడ్, నేను అంత స్పీడ్ నేను అనుకోలేదు.
మీరు టక్కని చెప్పిన వెంటనే రాయడం, అది కరెక్ట్ చేయడం, ఇమీడియట్గా ఆల్టర్నేషన్ ఇవ్వడం. యు ఆర్ గ్రేట్ సార్. ఐఎమ్ రియలీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ టెక్నీషియన్స్ లైక్ యూ గెటింగ్ ఫర్ అవర్ ఫిలిం. బికాస్ ఐ డోంట్ నో యూ, బట్ అట్ ద సేమ్ టైం కీరవాణి గారు చెప్పారు ఇది కూడా రాస్తారు, వాళ్ళు రాస్తారని. చాలా సంతోషం ఈ పాట అన్నికి. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఇట్ క్రెడిట్ గోస్ ఓన్లీ యూ బోత్, నాట్ ఫర్ అస్. సో చాలా థ్యాంక్స్ నాకు దొరికిన టెక్నీషియన్స్కి, అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ తోటాధర్ని, అండ్ మై కొరియోగ్రాఫర్స్, అండ్ అట్ ద సేమ్ టైం మా కెమెరామెన్ ఆర్డి రాజశేఖర్, అందరికీ నా థ్యాంక్స్. తమిళ్ కుమరన్ ఈ పిక్చర్ ప్రొడ్యూసర్గా, లైన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు, వాళ్ళకు థ్యాంక్స్. అండ్ మనకు తెలుసు మన హీరోయిన్స్ మహిమ, లేదు ఇది ఓన్లీ ఫర్ షౌటింగ్, లేదు మీ పేరు చెప్తే షౌట్ వస్తుంది, నాకు క్లాప్స్ వస్తుంది, అది కోసం చేశాను, మరి లేదు. సో వెరీ గుడ్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ కంగనా came to the board, and she is doing the key role of Chandramukhi. I'm very happy for that. And అన్ని కలిపి మనం రాధికా గారు, తర్వాత మనం బడివేల్ గారు, ఇలాంటి ఆర్టిస్ట్ చెప్పుకుంటే ఉంటున్నాము. ఇక్కడ మీరు అందరూ ఒకసారి నేను ఏం మాట్లాడతానని వినండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ లారెన్స్ మాస్టర్. ఏంటంటే నేను లారెన్స్ మాస్టర్ను నేను చూసినప్పుడు ఆ గ్రూప్ డాన్స్లో లాస్ట్ లైన్లో ఉంటారు. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఆ గ్రూప్ డాన్స్లో ఫస్ట్ లైన్, సెకండ్ రో, థర్డ్ రో అని రో ఉన్నాయి. ఆ రోలో లాస్ట్ రోలో లారెన్స్ మాస్టర్ చెప్పారు, నాకు తెలీదు, లారెన్స్ మాస్టర్ చెప్పారు. అక్కడి నుంచి థర్డ్ రోకి వచ్చి, సెకండ్ రోకి వచ్చి, ఫస్ట్ రోకి వచ్చి, తర్వాత ఒక మాస్టర్గా, ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఇప్పుడు నా పిక్చర్లో హీరోగా చేస్తారంటే ఆ స్టార్టింగ్ టు దిస్ లెవెల్ రావడం ఎంత కష్టం. ఈ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ వెరీ ఆర్డినరీ ప్లేస్. ది హార్డ్ వర్క్ బ్రాట్ హిమ్ ఇంత దూరం తీసుకుని వచ్చింది. మీరు అందరూ అది నేర్చుకోవాలా. ఈజ్ ఎ వెరీ బిగ్ ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా నేను చూశాను, అందరూ ఇక్కడ డాన్స్ చేశారు. ఆ సంతోషం వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ థ్యాంక్స్ చెప్పడం, దిస్ కెనాట్ బి బాట్, దిస్ హ్యాస్ టు కమ్, ఇట్ హ్యాస్ టు బి గివెన్. అది మీకు దొరికింది మాస్టర్. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ telling that I'm your director. I'm very proud to say that I'm your director today. So everything goes on well. So ఈ పిక్చర్ 28th రిలీజ్ అవుతుంది. మీరు అందరూ చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి. డెఫినెట్గా మీ ఇది పూర్తి అవుతుంది అని నాకు నమ్మకం ఉంది, దేవుడు కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. ఈ పిక్చర్ మంచి చేతిలో వెళ్ళింది, ప్రసాద్ గారు చేతిలో. సో ఐ నో దట్ హీ విల్ ఎక్స్ప్లాయిడ్ ఇట్ వెరీ వెల్. Everything goes on well. I pray God and the audience, my God audience, Andhra people and Hyderabad people. Thank you. Thank you. Thank you, Vasu Garu. Thank you so much, sir. Thank you. Looking forward to watching the movie in theaters on 28th. Thank you. Thank you, sir. Thank you. Kangana ji, ever since you have ever since you have debuted into movies, we see all the effort, all the hard work that you put into each and every character of the film. Whether it is you learning sword fight or you learning more inputs about direction, everything, each and everything shows how much dedication you have towards this industry, towards this field, and how much you respect your profession. So, వేదిక మీదకి ఆహ్వానించేద్దామా ఈరోజు చంద్రముఖి 2 కంగనా రనౌత్ గారిని to speak a few words. Kangana This is going to be my, I think, second Telugu film after Ek Niranjan. And I hope I do many more. Yeah. Prabhas, Bahubali.
the beauty of this film is that in Tamil version I am Telugu and in Telugu version I am Tamil. So I am so thrilled about this. Chandramukhi has been such a tremendous journey for me. I don't think you are interested in listening to my lecture. Okay, let me finish quickly. So, Chandramukhi has been such a tremendous journey and a great opportunity for me. I want to thank my team. First of all, my director, Vasu sir. It's all because of him. That, you know, he chose me and he gave me this opportunity. I'm really honored, sir, and I'm going to miss each one of you. Honestly, I was telling Master that I'm going to miss him. The film is coming out now, and I don't know when we will meet again, but hopefully soon. And my producers, Subhash Karan sir, Tamil Kumar sir, like I was saying, it was just such a last decision for me to come on board. And it was not a very business call to get me on board. It was a very creative call because all the deals of the film were already locked. But they took this chance. So my respect for them has, you know, increased 1,000 folds after I saw that with the kind of passion and genuine intentions that they're working for the film and the industry. I hope they do many films in Hindi as well. And Master, I'm really going to miss you. I never said this to any hero before this. And Mahima, darling, I hope that we get more work to do. Everybody from RD sir, Tota Tharani sir, Kalama, everybody, and MM Karim sir. You are an asset. You are like already you are like a Bharat Ratan for us. You are a gem of this nation, and we're all so honored and proud. This is a musical, and to be in your film and to be in a musical, what more can I say? Personally, my team, Albert, Hasina, Rizwan, Rangoli, Shruti, Neeta ji, everybody, thank you so much for being a part of this journey. Thank you. Thank you so much, Kangna ji. Thank you very much. Looking forward to seeing you. సెప్టెంబర్ 28వ తారీఖున థియేటర్లో కలుద్దాము మనం చంద్రముఖి 2ని. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మాట్లాడడానికి మన రాఘవ లారెన్స్ గారిని. రాజాధిరాజ రాజగంభీర రాజమార్తాండ. This movie's speciality is both. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషం మిమ్మల్ని అందరూ చూడటం. రెబల్ తర్వాత డైరెక్షన్ చేయటం కుదరలేదు. సో ఈ చంద్రముఖి మూలంగా మిమ్మల్ని చూడటం చాలా సంతోషం. మీ గురించి ఇప్పుడు మీ అరుపు కానీ మీ నవ్వు కానీ హీరోయిన్స్ వీళ్ళందరూ ఎంకరేజ్ చేసేదని చూసినప్పుడు నాకు ఒకే ఒక మాట చెప్పాలని అనిపిస్తుంది. ఇంట్లో మనకి చెల్లైనా తమ్ముడైనా పెద్ద అయిన తర్వాత మా అన్నయ్య నన్ను బాగా చూసుకుంటారు, లేదంటే పక్కన ఇంటి వాళ్ళ దగ్గర చెప్తారు మన ఇంటి వాళ్ళు మా అబ్బాయి పెద్ద అయిన తర్వాత నన్ను ఎంత చూసుకుంటాను నేను. తర్వాత మన అమ్మాయినా కూడా ఏదో ఒకటి ఎదురు చూస్తారు కదా, కానీ ఏమి ఎదురు చూడకుండా ఇంత ప్రేమ ఏంటి సార్ మీరు డబ్బులు ఇస్తున్నారు, మీరు కష్టపడి డబ్బుని తీసుకెళ్ళి టికెట్ తీసుకొని మీ డబ్బులతోనే టికెట్ తీసుకుని వచ్చి ఇక్కడ మమ్మల్ని చూసిన వెంటనే ఈ ప్రేమకి ఏం చెప్పాలి మేము? ఈ ప్రేమకి ఒకే ఒకటి మాత్రం చెప్పాలి, దేవుడి చూడలేదు నేను, ఈ ప్రేమకి పేరే దేవుడు అంటాను నేను. మీరందరూ నాకు దొరికింది, నాకు చాలా లైఫ్లో చాలా లక్ నాకు. సో ఇది నా ఫ్యాన్స్ మాత్రం కాదు, ఇది నేను డ్యాన్స్ మాస్టర్గా చేసిన అందరూ ఫ్యాన్స్ నా ఫ్యాన్స్గా ఉన్నారు. సో అందరి హీరోలకి నేను చేసిన డ్యాన్స్ మాస్టర్గా చేసిన అందరి హీరోలకి ఈ టైంలో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ నేను చేసిన ఈ చంద్రముఖి 2 ఫిలిం ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి చెప్పాలి.
ఎందుకంటే ఆయన పిక్చర్లో నేను యాక్ట్ చేయటం అన్నదే నాకు పెద్ద లక్. తర్వాత సెకండ్ వాసు గారి దగ్గర నేను వెళ్ళి స్క్రిప్ట్ విన్నప్పుడు, ఆయన స్క్రిప్ట్ చెప్పేప్పుడు నాకు ఏంట్రా ఫస్ట్ పార్ట్లో అన్నీ ఫినిష్ చేసేసారు, ఫోటో వెళ్ళిపోయింది, ఏంటి స్క్రిప్ట్ ఎలా చెప్తారు? నేను మీరు ఇప్పుడు పిక్చర్ చూడటానికి ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారో నేను కూడా సబ్జెక్ట్ విన్నప్పుడు అంత ఇంట్రెస్ట్గా నేను విన్నాను. సబ్జెక్ట్ విన్న తర్వాత చాలా భయం వేసింది. చాలా పెద్ద వర్క్ మన దగ్గర ఇస్తున్నారు, నమ్ముకుని ఇస్తున్నారు, ఇది బాగా చేయాలని. ఫస్ట్ నేను ఫోన్ చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అన్నయ్య ఇలా వాసు గారు ఇలా ఒక స్క్రిప్ట్ చెప్పారు, చంద్రముఖి 2 నేను చేస్తున్నాను, చెయ్యవచ్చా అని అడిగాను. ఫస్ట్ ఆయన చెప్పింది ఆల్ ది బెస్ట్ అన్నారు. నా గురుగారిని నేను మొక్కుంటాను, ఎప్పుడు ఫోన్ చేసినా ఆల్ ది బెస్ట్ చెప్తారు, గాడ్ బ్లెస్ యూ అంటారు. ఈ పిక్చర్కి నా గురుగారిని మొక్కుంటాను అన్నారు. సో నా లైఫ్లో నేను ఒక ముగ్గురికి ఎప్పుడు మర్చిపోను. ఫస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు లేదంటే నేను ఈ స్టేజ్లో నిల్చోవాడిని కాదు. అలాగే మీ ప్రేమ నాకు వచ్చిందంటే మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగా నేను డైరెక్షన్ చేస్తున్నాను అంటే దానికి నాగార్జున బాబుని నేను ఎప్పుడు మర్చిపోను. సో ఈ టైంలో వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత ఈ పిక్చర్ కీరవాణి గారు మ్యూజిక్లో చేయటం అనేది చాలా లక్. మా పిక్చర్ జరుగుతున్నప్పుడే ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చింది. సో మీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఒక లక్కీగా ఫీల్ అయ్యాం. అలాగే ఈ పిక్చర్ కూడా ఆస్కార్ ఫిల్మ్ రేంజ్కి ఈ పిక్చర్ కూడా వెళ్ళాలని నేను రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. ఆయన దగ్గర నాకు నచ్చింది, ఆయన చూసిన తర్వాత నేను ఒకటి నేర్చుకున్నాను. కొంతమందికి అన్ని విషయాలు తెలుసు, కానీ ఆయన మ్యూజిక్ తప్పితే వేరే ఏం తెలీదు. సో ఆయన మాట్లాడేప్పుడు కానీ ఆయన అన్ని మ్యూజిక్లోనే ఉంటారు. సార్ మీ మ్యూజిక్లో నేను చేసింది చాలా చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత వాసు గారి గురించి చెప్పాలి. నేను గ్రూప్ డ్యాన్సర్గా ఉన్నప్పుడు కూడా ఆయన డైరెక్టర్, నేను డ్యాన్స్ అసిస్టెంట్ అయినప్పుడు కూడా డైరెక్టర్, హీరో అయినప్పుడు, డ్యాన్స్ మాస్టర్ అయినప్పుడు, ఇప్పుడు చంద్రముఖి 2లో నేను హీరోగా చేస్తున్నాను. ఇంకా కొంచెం వదిలితే నా అబ్బాయి పెద్ద అయిన తర్వాత కూడా ఆయన డైరెక్టర్గా ఉంటారేమో. సో ఆయన ఈ ఏజ్లో ఆయన ఇంత పెద్ద ఫిల్మ్ని మళ్ళీ జ్ఞాపకం పెట్టుకుని ఒక స్క్రిప్ట్ మొదలు పెడితే ఎండ్ దాకా వెళ్ళి చేసేస్తారు. సో చెప్తారు స్క్రిప్ట్. తర్వాత ఆయనకి నాకు ఈ పిక్చర్లో చాలా టఫెస్ట్ జాబ్ ఏంటంటే, నా బాడీలో చిరంజీవి గారు ఉంటారు, రజనీ గారు ఇద్దరు ఉంటారు స్టైల్లో. ఎందుకంటే చిరంజీవి గారిని చూసి డ్యాన్స్ నేర్చుకున్నాం, రజనీ గారిని చూసి స్టైల్ నేర్చుకున్నాం. బయట తీయాలంటే చాలా కష్టం. ఒక సీన్ ఇచ్చేప్పుడు వాసు గారు రజనీకాంత్ ఒక వాక్ చేసి రావాలన్నారు. నేను వాక్ చేసుకుని వచ్చి నించున్న తర్వాత అక్కడ నుంచి మానిటర్ నుంచి మాస్టర్ దీంట్లో రజనీ సార్ లైట్గా తెలుస్తున్నారు, అది లేకుండా చేస్తే బాగుంటుందని. సరే సార్ మళ్ళీ చేశాను. ఒక 10 సారి చేస్తే ఆయనకి ఎక్కడో ఆయన వస్తున్నారు. ఆ వాక్లో అలా వచ్చిన తర్వాత స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో అది ఎక్కడో వచ్చేస్తుంది. సో మనకి ఏంటంటే సరే మనకు రావట్లేదు కదా, వాసు గారిని పిలుద్దాం సార్, మీరు వచ్చి చేయండి సార్, నాకు తెలియట్లేదు సార్, మీరు రండి సార్ అన్నాను. ఆయన అక్కడి నుంచి వచ్చి వాక్ చేసి వచ్చి ఆగారు. నేను మెల్లగా అతన్ని చూశాను. ఏంటమ్మా అన్నారు. లేదు మీరు వాక్ చేస్తే కూడా రజనీ గారు వాక్ చేసేలాగానే ఉంది సార్. ఎందుకంటే నాకన్నా ఎక్కువ పిక్చర్ ఆయన చేశారు రజనీ గారితో. సో రజనీ గారిని నా బాడీ నుంచి తీసి చేయటమే ఆయనకి చాలా పెద్ద కష్టం. సో ఈ పిక్చర్ వేటైన్ డ్రెస్ వేసుకున్న వెంటనే అద్దం ముందు నించుంటే రజనీ గారే కనిపించారు నాకు. సో ఇది ఆయన్ని ఎలా బయట తీయాలి, సరే ఆయనకే ఫోన్ చేసేదాన్ని. ఫోన్ చేసి అన్నయ్య నాకు భయంగా ఉంది, ఏదైనా ఒక మ్యాజిక్ నాకు బ్లెస్సింగ్ కావాలి అన్నాను. ఆయన ఒకే ఒక మాట చెప్పారు, ఎక్కువ పైకి వెళ్ళవద్దు, ఎక్కువ పైకి చేయొద్దు, దిగవద్దు, మధ్యలో కొట్టు అన్నారు. సో ఆ మధ్య రేంజ్లో భయపడి ఏదో ఒకటి చేశాను నేను. మీరు అందుకు నచ్చుద్ది అనుకుంటాను. సో ఈ పిక్చర్లో లైకా ప్రొడక్షన్స్ నేను అనుకోలేని కొన్ని విషయం జరిగింది. ఈ పిక్చరు నేను యాక్ట్ చేయటం, డబ్బులు తీసుకోవటం, ఆయన ఇంత పెద్ద బ్యానర్లో చేయటం, సుభాష్ గారితో వర్క్ చేయటం అన్నీ హ్యాపీ. తర్వాత తమిళ్ కుమారన్ సార్ వాళ్ళ టీంకి మొత్తం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను తమిళంలో ఈ పిక్చర్ ఆడియో రిలీజ్ చేసేప్పుడు నా ఫిజికల్ ఛాలెంజ్డ్ పిల్లలు డ్యాన్స్ చేసింది చూసి ఆయన వచ్చి 1 crore ఆయన డొనేట్ చేశారు. సో లైకా ప్రొడక్షన్స్కి ఈ టైంలో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
ఆయన 1 crore ఇచ్చిన వెంటనే మనం వంతుకు ఏదో చేయాలి కదా. నేను ఒక ఫిజికల్ ఛాలెంజ్ పిల్లల కోసం బిల్డింగ్ కట్టిస్తున్నాను. ఇదన్నీ నా డబ్బులు కాదు. ఏదో నేనేదో చేస్తున్నాను. ఒక 10 years ముందు నేను చేస్తున్నాను అనుకున్నాను. ఇది నా చేయట్లేదు. మీ డబ్బులు థియేటర్కి వస్తుంది, థియేటర్ నుంచి ఎగ్జిబిటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి నా డబ్బులు నా ప్యాకెట్కి వస్తున్నాయి. డబ్బు ఇదన్నీ మీ డబ్బులే. సో మీ అందరికీ ఎప్పుడు నేను కృతజ్ఞతలు ఉంటాను. తర్వాత కంగనా మేడం గురించి చెప్పాలి. ఇప్పుడు కంగనా మేడం వచ్చి ఇప్పుడు మీరు హీరోవా ఉంటే ఎవరన్నా అందరూ మీరు హీరోలే. మీరు కంగనా మేడం తోటి యాక్ట్ చేయబోతున్నానంటే ఒక ఖుషి వస్తుంది కదా, ఒక డ్రీమ్ వస్తుంది కదా. సో నేను కూడా అలాగే కంగనా మేడం నాతో యాక్ట్ చేస్తున్నాను వాసు గారు చెప్పేప్పుడు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కంగనా మేడం తోటి మనం అలా అనుకున్నాను. సరే ఫస్ట్ రోజు వెయిట్ చేస్తున్నాను నేను, మేడం వస్తున్నారు, ఎలా ఉంటుంది ఆ వాక్, ఎలా ఉంటుంది, ఎలా వచ్చి మాట్లాడతారు ఏంటిని ఈగర్గా వెయిట్ చేసి నించుంటున్నాను. మేడం ఫ్రేమ్ ఎంటర్ అయ్యేప్పుడే పక్కన 5-6 గన్మండి ఇలా వస్తున్నారు. నాకు ఏంటో వెళ్ళి మాట్లాడదాను, ఫస్ట్ డే వెళ్ళి మాట్లాడదాను వెళ్ళినప్పుడు ఈ గన్మెన్ గొడవలు ఏంటంటే మేడం అయినా నవ్వుతారు కానీ గన్మెన్లు నవ్వరు. వాళ్ళకి రీరే కడిగేస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. సో వాళ్ళంటే నాకు చాలా ఇష్టము. వాళ్ళు నా దగ్గర ఫోటో తీసుకుంటారు, అన్నీ ఓకే. నేను మాట్లాడే ఇంగ్లీష్ మనకి ఇంగ్లీష్ కొంచెం చాలా అలాగనే, మనం మాట్లాడే ఇంగ్లీష్ అర్థం కాకుండా మేడం ఏదో చూపించింది అనుకో, వాళ్ళు గన్ను నా దగ్గర తిప్పేశారంటే ఏదో కష్టపడి పైకి వచ్చి ఈ స్టేజ్లో నించున్నాం, పోతాం కదా. సరే సైలెంట్గా ఉన్నాను. తర్వాత కొద్దిగా కంగనా మేడం దగ్గర నేను చాలా క్లోజ్ అయ్యి మేడం చాలా చిన్న పిల్లల్లాగా ఉంది. అలాగే మీ మహిమ మహిమ గారు మీరు ఇక్కడ ఎలక్షన్లో నించుంటే ఓటు బాగా పడతాయంటే. సో మహిమ దగ్గర ఏంటంటే నేను షూటింగ్ స్పాట్లో అలా వాక్ చేసుకుని వెళ్తే ఒక సౌండ్, నేను వెళ్తే ఆగిపోతాయి, సౌండ్ ఆగిపోతాయి. ఏంటమ్మా అంటే సింగింగ్ అంటారు. సింగింగ్ ఎస్, పాడమా ఒక పాట. నాకు వద్దండి, నేను వెళ్ళిపోద్ది. ఈ పాట ఎప్పుడైనా ఒకసారైనా వినాలి అని చెప్పేసి అక్కడ ఆడియో రిలీజ్ జరిగేప్పుడు పాడమని చెప్పాను. నేను అనుకున్నాను ఇది బాత్రూమ్ సింగర్ లాగానే ఉంటుంది. సో చాలా బిల్డప్ ఇస్తుంది, చాలా బ్యాడ్గా ఉంటుందని అనుకున్నాను. కానీ సాంగ్ విన్నామని నేను కూడా పడిపోయాను ఆ సాంగ్లో. సో నాతోటి వర్క్ చేసిన అన్ని టైం లేదు. నాతోటి వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్కి, తర్వాత నాతోటి వర్క్ చేసిన అందరు ఆర్టిస్టులకి, వడివెల్లన్న, రాధిక మేడం, సో పేరు ఏమైనా మర్చిపోతే తప్పుగా అనుకోవద్దు, అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి నేను చేసిన డ్యాన్స్ మాస్టర్గా వర్క్ చేసిన అందరు హీరోలకి ఈ టైంలో నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఒక్క స్టెప్ అంట మాస్టర్, ఒక స్టెప్ కావాలా? ఓకే పాడేసుకోమ్మా. అప్పుడు మణికంఠన్ గురించి మర్చిపోయాను నేను చెప్పాలి. ఆ అబ్బాయి చాలా మణికంఠన్ చూసేప్పుడు ఆ రూపు తెరా మస్తానా ఆ సాంగ్ ఆడేప్పుడు నాకు నేను చాలా కష్టపడి పైకి వచ్చిందన్నీ గుర్తుకొస్తుంది. మణికంఠ ఆల్ ది బెస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కోరియోగ్రాఫ్లో నేను డ్యాన్స్ చేయాలి, తొందరగా టైం వస్తుంది నాకు. మీతోటి ఆడిన అమ్మాయి కూడా నలుపు నేనంటే ఆ సాంగ్ నేను టీవీలో చాలాసారి చూశాను. మీరిద్దరు చాలా బాగా ఆడుతున్నారు, మీ పేరు కూడా బాగుంది. సో డాన్సే కదా, ఓకే మ్యూజిక్. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాసు గారు, కీరవాణి గారు, విఘ్నేషన్ గారు, we request everybody to please stay back on the stage.
ఒక్కసారి ఫర్ అ గ్రూప్ పిక్చర్. మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కంగనా గారు అండ్ మహిమ థ్యాంక్ యూ సో మచ్. యు ఆల్ వేర్ సూపర్ స్పోర్టివ్. సెప్టెంబర్ 28వ తారీఖున మనము థియేటర్లో కలుస్తాము చంద్రముఖికి. అండ్ టు వైండ్ అప్ మాస్టర్ లారెన్స్ గారు, మీరు మీ అమ్మగారి గురించి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. సో యూత్ ఎటెటో డైవర్ట్ అయిపోతున్నటువంటి టైంలో మీ వీడియోస్ చూసినప్పుడు యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. పైగా ఇద్దరు కంగనాజీ అండ్ లారెన్స్ మాస్టర్ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు ఇండస్ట్రీలో నిలబడ్డారు. సో యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీల్ సీ యు ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ September 28th. చంద్రముఖి.